నేను జైలుకి వెళ్తున్నా, నాకేం బాధ లేదురా. నా చెల్లి నా తల్లి ఎంత విలువెల్లాడిపోతున్నాడో అది ఆలోచించుకుంటేనే బాధగా ఉందిరా. ఇది అస్సలు అవ్వదన్న. అన్న మామూలుగా తెలంగాణలో బోనాలు చేస్తారన్న, ఆంధ్రాలో చేస్తారా? కానీ నువ్వు కోర్టు బోన్ ఎక్కగానే మీ కన్న తల్లి నీకు రాఖీ కట్టిన చెల్లి ఇద్దరు కలిసి బోనాలు చేసుకుంటారన్న ఆంధ్రాలో. నేను జైలుకి వెళ్ళిపోతే నా కార్యకర్తలు ఎంత బాధపడతారా. ఒక్కొక్కరు కంటాలు కోసుకుంటారు, నిప్పు వెలిగించుకుంటారు, ఆహుతి చేసుకుంటారా. ఊరుకో అన్న, నువ్వు జోక్ చేయకు. వాళ్ళు ఏం అలా చేయరన్న. నువ్వు జైలుకు పోతానంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నావు తెలుసా? ఒకసారి అక్కడ చూడు. జగన్ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసి చేసుకొని ఉంటాడయ్యా, లోపల ఉంటాడు. అంతకుముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్కి జైలు. కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాదురా, మన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మన ప్రభుత్వంలో మన పనితీరు చూసి అయ్యో అలాంటి వ్యక్తికి ఇలా జరిగిందా అని చెప్పి బాధపడతారా. నీ ఎక్స్పెక్టేషన్లో నా ఎగ్ పఫ్. ఒకసారి నీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారి ఏమనుకుంటాడో విను. అప్పటికి ఇప్పుడు కంపారిజన్ ఎలా ఉంది సార్? ఇప్పుడే బాగుంది. ఇంకా వర్క్ చేసే వాళ్ళకు అవి ఇవి ఇబ్బందులు ఎదురయ్యేటివి నాకు. ఇప్పుడు ఇంకా చేస్తూ ఉంటే కూడా చేయమని బాగా చేయమని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు.